సంచలనం సంచలనం అమృతలూరులో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం మీరు చేయి కలపండి. మన ఊరి బాగు కోసం మీరు భాగస్వాములు కండి. గ్యాస్తో కూడిన ఛాంబర్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. దీనికి బాబాయ్ చౌదరి గారితో మాట్లాడాం. అది వాళ్ళు 3 ఏళ్ల క్రితం అది 20 లక్షలు పెట్టి కొన్నారంట. షెడ్ వేయడానికి 8 లక్షలు అయింది అన్నారు. మొత్తం 28 లక్షలు. దాంట్లో మొత్తమైనా సగమైనా పెట్టుకోవటానికి సిద్ధం. వాళ్ళ రేట్ అయితే 40 లక్షలు అవుతుంది అంటున్నారు. దానికి నా వంతు సగం ఈరోజైనా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మిగతా గ్రామస్తుల సహకారంతో మిగతా చేద్దాం. మనందరం ఒకసారి బస్సులో వెళ్ళి పినపాడు పాండంగపేట శ్మశాన వాటిని చూసొద్దాం. బాబాయ్ చౌదరి గారు కోశాధికారిగా ఉంటున్నాడు. ఆయనతో మాట్లాడాను. తాతయ్య మాస్టారు, మదన్మోహన్ మాస్టారు, రత్నప్రసాద్ గారితో కూడా మాట్లాడాం. అందరం కలిసి మనం పినపాడు శ్మశాన వాటి కన్నా అందంగా మనం తీర్చిదిద్దుకుందాం. దానికి ₹1 కోటి ఖర్చు అయినా సరే నేను సిద్ధమే. అందరి సహకారంతో చేద్దాం. మరి మనకి మార్చరీ బాక్స్ కొత్తపల్లి మాధవరావు గారు ఇవ్వటం జరిగింది. దీని ఖరీదు 80,000. వారి పెద్దమ్మ గారు చారుమతి గారు, వారి తల్లిగారి జయప్రద గారు, వారి సతీమణి హేమలత గారు ముగ్గురు పేర్ల మీదుగా ఈ మార్చరీ బాక్స్ మనకి శ్మశాన వాటికి ఇవ్వడం జరిగింది. మనకి గత 15 సంవత్సరాల నుంచి ఒకటి ఉంటుంది. రెండోది రిపేర్ వస్తే ఇబ్బంది పడుతున్నాం. పొరుగు గ్రామాల నుంచి తెచ్చుకుంటున్నామని తెలిసి వెంటనే నేను ఇస్తానని చెప్పి కొత్తపల్లి మాధవరావు గారు వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఇవ్వటం సంతోషకరం. ఇప్పుడు మన తాతయ్య మేస్టారు దాంతో అప్పుడే అనుకున్నాం, అత్యవసరం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అడిషనల్స్ అంటే ఏదన్నా ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఉద్దేశంలో ఈ బాక్స్ ఇచ్చారు. అట్లాగే ఇంకా కొంతమంది నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు డబ్బుల కన్నా కూడా సూచనలు 1-2 సార్లు మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరు మంచి సూచనలు ఇచ్చి మరి మన శ్మశాన వాటికి అభివృద్ధికి మరి మీరు అందరూ కూడా తోడ్పడాలి. ఇక నుంచి ఇక్కడ ఒక పుస్తకం కూడా పెడతాం. ఆ పుస్తకంలో మీ సూచనలు రాయండి. వచ్చిన వాళ్ళందరూ కూడా సూచనలు రాస్తే, సలహాలు సూచనలు రాస్తే వాటిని మరి మన పెద్దలందరితో కూడా సంప్రదించి ఏమేం చేస్తే బాగుంటుందో కూడా మరి చేయటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి తక్కువ టైంలో పిలిచిన అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఇది అందరిది. మరి ఎప్పుడైనా బయటికి వెళ్ళి కామెంట్ చేయొద్దు. ఏదైనా ఉంటే ఇక్కడే చెప్పండి. నాదివో లేకపోతే ఇక్కడ చేసే వాళ్ళతో తప్పున్నా లేకపోతే దాని మీద ఏదైనా ఉండా అయ్యా ఇది సరిదిద్దుకో అని చెప్పి మన ఇదంతా సక్రమంగా జరిగేట్టు చూడాలని కోరుకుంటున్నాం. మీరే